హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఫ్లవర్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది మైదా పిండితోనే చేసామన్నమాట. సోడా ఉప్పు, బటర్ సోడా, ఇదేమో కొంచెం పాలు, ఈస్ట్ కలిపేసాం అనమాట. గోరువెచ్చని పాలతో కలిపేసి ఈ విధంగా చేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక 100 గ్రాములకి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేంటంటే ఫ్రెండ్స్, దీంట్లో ఎండు కొబ్బరి కూడా షుగర్ కలిపి మిక్సీ పట్టేసి కలిపేసాం అనమాట. పాలల్లో మైదా పిండి మొత్తం అన్నీ కలిపేసి ఈ విధంగా ఫ్లవర్స్ టైప్లో నొక్కేసాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఓన్లీ మైదా పిండి అనమాట. ఇవన్నీ కూడా కలిపితే ఒక గంట పైన అయితే మెత్తగా వస్తాయి అన్నమాట. ఇట్లా దూదులా ఉన్నాయి చూడండి, ఇట్లా నొక్కుతుంటే ఇట్లా వస్తాయి అన్నమాట. అంటే ఈవినింగ్ స్నాక్గా కూడా పనికి వస్తాయి కదా అని చెప్పేసి చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఈ మైదా పిండితో చేస్తే మనం కేజీ, అర కేజీ అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే 150 గ్రాముల పిండి పైన ఉంటుంది అనమాట. చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రై చేసిన మొత్తం అన్నీ ఇయ్యాను అనమాట. కొంచెమే శాంపుల్కి చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, చూశాను. దూదులా ఉంటాయి అన్నమాట. ఎక్కువసేపు నానితే